రాజకీయాలకు రాచపుండు వంటి జగన్ రెడ్డి నైవంచక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అల్లకల్లోలం సృష్టించడానికి చిల్లర కుతంత్రాలకు పాల్పడుతున్నాయి కొన్ని ముఠాలు. తాము ఇందులోనూ అసులకు తీసిపోమని నిరూపించుకుంటున్నారు అనుచరులు. తన రాకాసి గణాలన్నింటినీ పోగేసి ప్రభుత్వంపైకి ఉసిగొలిపి ఫేక్ వీడియోలు ఫేక్ జీవోలతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి పూనుకొన్నాడు జగన్ రెడ్డి. ఫ్యాన్ పార్టీ ఫేక్ వైరస్ శృతి మించింది. ఏ విధంగానైనా తిరిగి అధికారంలోకి రావడానికి ఏ గడ్డినైనా కరవడానికి సిద్ధపడుతోన్న వైనం కనిపిస్తోంది. మారీచుడిని మించిన మాయావితనంతో జనాన్ని ఏమార్చే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి ఫేక్ ప్రచారాలు అడ్డుకోకుంటే ఆంధ్ర భవిష్యత్తు మరోసారి అంధకారం అవుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంతగా దిక్కుమాలిన ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలకు తెరదీస్తోంది జగన్ ముఠ. ఇప్పుడే కాదు, మొదటి నుండి ఫేక్ ప్రచారాలనే నమ్ముకుంది వైసీపీ. జగన్ రెడ్డి జీవితం అంతా ఫేక్ అన్నది ఆయన చర్యల ద్వారా అర్థమవుతోంది. ఈ అడ్డమైన అబద్ధాల ఫేక్ వీడియోలను, అరాచక అడ్డగోలు రాతలను అడ్డుకోకుంటే జగన్ రెడ్డి రాకాసి గణాల దురాఘాతలకు అడ్డు లేకుండా పోతుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తూ అప్రతిష్టకు పాల్పడుతున్న వైసీపీ విషపురుగులను ఏరివేయాలి. కొందరు ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై విష ప్రచారం గావిస్తున్నారు. ఇటువంటి ఫేక్ ప్రచారాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వంపై అసూయ అక్కసుతో వ్యతిరేక దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న వాళ్లపై చర్యలు తీసుకుని హద్దుల్లో ఉంచాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. మొన్నటి వరకు రాజధాని అమరావతిపై విష ప్రచారం సాగించిన జగన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ వ్యవహారాల్లోకి చొరబడింది. ఫేక్ జీవోలతో ప్రజల్లో గందరగోళం సృష్టించి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలను సరికొత్త పందాలో సాగిస్తోంది. ఏకంగా ఫేక్ జీవో నకిలీ ఉత్తర్వులే సృష్టిస్తున్నారు జగన్ గ్యాంగ్. నిన్న మొన్నటి వరకు అమరావతి పైన, దివ్యాంగుల పెన్షన్ పైన అసత్య ప్రచారాలు సాగించిన వైసీపీ 2 రోజుల క్రితం ఏపీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీలు, కార్పొరేషన్లు, సొసైటీలో పనిచేసే ఉద్యోగుల పదవి విరమణ వయసును 62 నుంచి 65కు పెంచుతున్నట్టు నకిలీ జీవో నెంబర్ 1575ను సృష్టించారు. పదవీ విరమణ వయసును 65 ఏళ్లకి పెంచిందంటూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా జగన్ రెడ్డి ముఠా తప్పుడు జీవోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ పేరుతో నకిలీ జీవో, వాస్తవ జీవోలను పక్కన పెట్టి వివరణ ఇచ్చింది తప్ప తప్పుడు జీవోలు సృష్టించిన వారిపై ఎలాంటి కఠిన చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వంలోకి చొరపడి తప్పుడు జీవోలు సృష్టించి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్న కఠిన చర్యలు లేకపోవడంతో జగన్ రెడ్డి ముఠాకి ప్రభుత్వం అంటే భయం లేకుండా పోతోంది. ఈ మధ్య రాజధాని అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం సాగించి ప్రకాశం బ్యారేజీ గేట్లు ఊడిపోయి విజయవాడ నగరం మునిగిపోనుందని తప్పుడు కథనాలు రాసిన కూటమి ప్రభుత్వం ఇంకా సహనాన్ని ప్రదర్శిస్తోంది.